తెలుస్తుంది తెలుగు ఇంత గొప్పదా అని. అవునండి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, అంత లేదు ఇంత లేదు, తెలుగు ఘనతకు అంతే లేదని ఈ పెద్ద ఆయన చెప్తే దాన్ని అట్టుకొని మా వాడు తెలుగులో PhD చేశాడండి. అయితే ఏమైంది నారాయణ? తెలుగులో పద్యాలు రాయడం తెలుసుకున్నావు గానీ అదే ఇంగ్లీష్ లో పదాలు నేర్చుకుని ఉంటే ఉద్యోగమైనా వచ్చేదన్నారండి. ఉద్యోగం రానంత మాత్రాన నీ డిగ్రీ వృధా కాదయ్యా. అయినా విద్య విజ్ఞానం కోసం గాని ఉద్యోగం కోసం కాదు. అయ్యా, తెలుగు అనేది మీలాంటి పెద్దలు ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికొస్తుంది కానీ మాలాంటి వాళ్ళ కడుపులు నింపడానికి పనికిరాదు. అబ్బా, భలే సమయానికి వచ్చావు దొరబాబు. నువ్వైనా చెప్పి పెద్ద ఆయనకి. ఆయన మీ అమ్మని అసలు ఏమనుకుంటున్నా? నీకో దండం, నీ తెలుగుకో దండం. తెలుగంటే మీకు అభిమానం ఉంటే విగ్రహం పెట్టుకుని ఇంటిల్లి పాద చుట్టూ తిరగండి, అంతేగాని ఊళ్ళో తిరిగి మమ్మల్ని చెడగొట్టకండి. ఏంట్రా, తెలుగు నేలపై పుట్టి తెలుగు గురించే చులకనగా మాట్లాడుతున్నావు? చాలా మంది అనుకుంటున్నారండి. రేపు నీకు పుట్టడం కూడా తప్పని అనుకుంటే అప్పుడు కూడా చప్పట్లు కొడతావా? యుగాన్ని బట్టి ధర్మాన్ని మార్చుకున్న కాలం, కాలాన్ని బట్టి ఆయుధాన్ని మార్చిన తరం, అవసరాన్ని బట్టి భాషలు నేర్చిన జనం ఏం సాధించినా మాతృభూమిని మాతృభాషని మరిస్తే తమ ఉనికిని చాటుకోగలరా? ఉనికి ఏంటండి? ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయచ్చు. అప్పుడు నిన్నో మనిషిలా చూస్తారు. అదే తెలుగువాణ్ణి భారతీయుణ్ణి అని చెప్పుకుని చూడు, గౌరవంతో చూస్తారు. మీరు ఆధునికం అనుకుంటున్న దేశాలు కళ్ళు కూడా తెరవక ముందే భాష నేర్చిన గడ్డరామనది. ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష, సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృత రాశి, కన్నడంబులోని తేట తెలుగునందు వేల వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములలో వసిగాంచిన భాష, 1000 ఏండ్ల నుండి విలసిల్లు నా భాష. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు లెస్స, తెలుగు లెస్స. రావయ్యా దొరబాబు. ఏమండే రమణారంట? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా దొరబాబు. ఏదో మీ అభిమానం. నీకు ఇష్టలేలన్నీ పొలకిచ్చిపోయావాడిని. అలాంటిది నువ్వు మారిపోయావంట. అర్థమైందయ్యా దొరబాబు. నిజమే, నేను ఎదవనే, కానీ ప్రతి మనిషికి ఒక ఈక్నెస్ ఉంటది. నీకు ఆడపిల్లం, నాకు చచ్చిపోయినా పెళ్ళం. ప్రాణం పోయినా ఒప్పుకుంటాను గాని దాని పేరు మీద కట్టబోయే ఫ్యాక్టరీకి ఊడడ్డు పడినా నేను తట్టుకోలేనయ్యా. అప్పుడు ఆ ఫ్యాక్టరీ మీ పొలంలోనే కట్టుకోవచ్చు కదండి, ఎవరిని అడగడం దానికి? ఆడే ఉంటే బోడిగుడితో పనేంటని స్థలం లేకేగా ఈ గోలంతా. నా మాటని ఆ గుడి సంగతి మర్చిపో. నేను అదే చెప్తున్నాను. ఆ గుడేమైనా మీ తాతలు కట్టించిందా లేక మీ బామ్మేమైనా పుట్టింటి నుంచి తెచ్చిందా? అసలు ఆ గుడికి నీకు సంబంధం ఏంట్రా? నా కడ్డొస్తే ఆ దేవుడిని లేపేస్తాను, గుడికి లెక్క కూల్చి పారేస్తాను. ఆశ అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. ఆశ హద్దు దాటినా, మాట గీత దాటినా ఊపిరి ఆగిపోతుంది. రాజ్యాలని ఆక్రమించాలని రణాలు సాగిస్తూ వీరులమని విర్రవీగిన వారెందరో ఇదే మట్టిలో కలిసిపోయిన చరిత్రలు మీరు వినలేదా? పుట్టుకకు కారణం ఎలాగూ తెలీదు, కనీసం చావుకైనా ఒక మంచి కారణం ఉండేలా చూసుకోండి. ఆ గుడి నాది, దాని జోలికి వెళ్ళాలని చూసినా, ఆ తలంపు మిమ్మల్ని తాకినా అయ్య బాబు, ఇదంతా షాకింగే. వాటంగా వాడేశాడనమాట. ఇంతవరకు అక్కడ గుడి ఉందన్న విషయం ఎవరికి తెలియలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఈ పుణ్యాన ఈ విషయం ఆ నోట ఈ నోట ఊర్లో నలుగురికి లీకింగ్ అయిపోయింది అనుకో, ఆర్కియాలజీ అని బోర్డెట్టుకుని వాళ్ళు వస్తారు. అదే ఇదిగో అయ్య బాబోయ్, ఇంత పురాతనమైన గుడిని కనిపెట్టేసింది మీరేనా అని మీ చేతికి షేకింగ్ ఇచ్చేసి థ్యాంక్సింగ్ చెప్పేసుకుంటారు.